అదేవిధంగా 7 తారీఖు రోజు రాహుల్ గాంధీ గారు హైదరాబాద్లోనే ఉంటున్నారు. దానికి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పూర్వ విద్యార్థులు, నేటి విద్యార్థులు, ఉద్యమకారులు, నిరుద్యోగ యువకులు వచ్చి మాకు ఇప్పుడు ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చిండ్రు. ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు గారు, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు, లేకపోతే ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి గారు, చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులను, ఈ దేశానికే నాయకత్వం వహించాల్సిన మేధావులను అందించిన ఉస్మానియా యూనివర్సిటీని అక్కడికి విద్యార్థులతోని వాళ్ళతోని కలవడానికి, ఉస్మానియా యూనివర్సిటీని చూడడానికి, అక్కడ పరిస్థితులను, స్థితిగతులను అర్థం చేసుకొని వాళ్ళకి ఏ రకమైన అంశాలను సహాయం చేయాలనో పార్లమెంటులో ప్రస్తావించడానికి, ఇక్కడున్న వాస్తవ పరిస్థితులను నిజ నిర్ధారణ కమిటీలాగా రాహుల్ గాంధీ గారు అక్కడికి వస్తే వారికి విజ్ఞప్తి చేస్తే వారు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న స్థితిగతుల మీద, యూజీసీ నిధుల మీద, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల ఉద్యోగ ఖాళీల భర్తీ మీద పార్లమెంటులో ప్రస్తావించడానికి, ప్రభుత్వంతో కొట్లాడడానికి వారిని, రాహుల్ గాంధీ గారిని వారు ఆహ్వానించారు. ఆ అంశాలను కూడా మేము పరిగణలోకి తీసుకున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన 7వ తారీఖు రోజు పెట్టుకోవాలని ప్రాథమికంగా మేము అనుకున్నాం. రాహుల్ గాంధీ గారితో అదేవిధంగా భద్రతా సిబ్బందితో మాట్లాడుకొని ఉస్మానియా వైస్ ఛాన్సలర్ని అనుమతి కోసం ఎంబడే వారికి విజ్ఞాపన పత్రం ఇవ్వండి, అనుమతి తీసుకోండి. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారే ఒక పార్లమెంట్ సభ్యుడు, అత్యంత అవగాహన కలిగిన వ్యక్తి, అక్కడి పరిస్థితుల మీద పార్లమెంట్లో మాట్లాడడానికి అధికారికంగానే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసే విధంగా వైస్ ఛాన్సలర్ గారిని కలిసి విజ్ఞాపన పత్రం ఇవ్వండి అని చెప్పి వాళ్ళకి సూచన చేసినాం. ఈ కార్యక్రమం నాకు కూడా, ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి ఊపిరిదిన గడ్డ, తెలంగాణ ఉద్యమం చల్లబడుతుందనుకున్నప్పుడల్లా తమ ప్రాణాలను, తమ రక్తాన్ని దారపోసి దాన్ని మనుగడలో పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర రాహుల్ గాంధీ గారు రావడం అనేది ఆ త్యాగాలను, ఆ పోరాటాలను, ఆ స్ఫూర్తిని గుర్తు చేసుకొని, ఆ స్ఫూర్తి ద్వారా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చడానికి రాహుల్ గాంధీ గారు సహకారం తీసుకోవడం కోసం మేము కూడా వారిని ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏకగ్రీవంగా మా సమావేశంలో మేము తీర్మానం చేసుకున్నాం, నిర్ణయం తీసుకున్నాం. వారిని ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకెళ్లాలనుకున్నాం. ఆ కార్యక్రమాన్ని సమన్వయం చేసుకోవడానికి మా మిత్రుడు జగ్గారెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా విద్యార్థులతోటి, అక్కడ ఉన్న పరిస్థితులతో సమన్వయం చేసుకోవడానికి. వారు ఇక్కడ శాసనసభ్యుడు కాబట్టి వారు ఖచ్చితంగా అధికారులతోని అందరితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని మేము నిర్ణయించుకున్నాం. మీడియా మిత్రులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కేసీఆర్ బాధితులలో మీరు కూడా ఉన్నారు. సమాజానికి జ్వరం వచ్చినా, రోగం వచ్చినా ఇది సంబంధిత వైద్యం చేసే వ్యక్తులకు తెలియజెప్పి వాళ్ళకు వైద్యం చేయించే బాధ్యత మీరు తీసుకున్నారు. కానీ వైద్యం చేసే డాక్టర్కే రోగం వచ్చినట్టు ఇప్పుడు మీకే సమస్యలు వచ్చినాయి. ఆరోగ్య భద్రత కార్డు అందించకపోవడం వల్ల 6 నెలల కింద లెక్కల ప్రకారం 384 మంది మీ జర్నలిస్టులు చనిపోయినారు. మీకు తెలుసు, కరోనా టైంలో గాంధీ హాస్పిటల్ మీ జర్నలిస్టులు ఎట్లా చచ్చిపోయినారో. మీకు ఇస్తాన్న ఇల్లు కావచ్చు, మీ ఆరోగ్య భద్రత కార్డు కావచ్చు, మీ సమస్యలని మీకు తెలుసు. ఇంకా నేను చెప్పాల్సిన పని లేదు. ఉద్యమం సందర్భంగా ఈపులు పగిలిన వాళ్ళు ఉన్నారు, చొక్కాలు జిలిగిన వాళ్ళు ఉన్నారు, బండ్లు కాలిపోయిన వాళ్ళు కూడా జర్నలిస్టులలో ఉన్నారు. మీ స్ఫూర్తి కూడా రాహుల్ గాంధీ గారి పర్యటనలో కనిపించాలి. మీ వైపు నుంచి కూడా సంపూర్ణంగా సహకారం ఉండాలి. తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్న దీన్ని కాంగ్రెస్ పార్టీ పర్యటన కింద చూడకండి. ఎన్నికలలో మమ్మల్ని ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిపించి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న సంకుచితమైన ఆలోచన నుంచి బయటికి రాండి. ఇది తెలంగాణ ప్రజల యొక్క విస్తృత ప్రయోజనాల కోసం తెలంగాణలో ఉన్న స్థితిగతులను దేశానికి తెలియజెప్పడం ద్వారా ఈ ప్రభుత్వం మెడలు వంచి ఇటు కేసీఆర్ అటు మోడీ కలిసి కూడబలుక్కొని ఆడుతున్న నాటకాన్ని ప్రజల కళ్ళ కట్టినట్టుగా చెప్పి ప్రజల్ని కాపాడాల్సిన గురుతరమైన బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. కాబట్టి ఇది ఒక సామాజిక బాధ్యతగా భావించి మీరందరూ కూడా ఉద్యమ స్ఫూర్తితోని సహకరించాల్సిందిగా తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి.
మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.